మొన్న ఈ మధ్యన ఢిల్లీలో జరిగిన పేలుడు గుర్తుంది కదా! ఉమర్ నబీ అనేటటువంటోడు చేసిన అరాచకం. వీడు పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఎవడైతే అజార్ మేనకోడలతో వీడికి పెళ్ళనేసి, నికా అనేసి ఆన్‌లైన్‌లో జేబించేశారు. ఈళ్ళిద్దరూ టర్కీలో కలుసుకున్నారు. ఓ 2 రోజులో, 3 రాత్రులో గడిపినట్టున్నారు. ఆ తర్వాత నుంచి వాడికి అమ్మాయి మీద పెచ్చన రేపి, వాడిని భారత్‌కి విద్రోహిగా మార్చి, భారతదేశంలో వాడే 3000 కిలోల పేలుడు పదార్థాలని తయారు జేసి హింస సృష్టించాలి, దేశమంతా అరాచకం చేయాలన్నటువంటి 4 ఏళ్ల నుంచి ప్లాన్ చేస్తున్నాడన్నటువంటి విషయం తేలింది. చివరిలో ఈ విషయం గమనించేటప్పటికి వాడు తనని తాను పేల్చుకుంటూ చచ్చిపోయిన విషయం బయటపడింది. ఆ పేలుడు పదార్థం అంతా దొరికిపోయేటప్పటికి. ఆ ఉమర్ నబీ నడిపించినటువంటి మేడం అని చెప్పబడేటటువంటి సాజిదా ఎవరైతే ఉందో ఆవిడ జైషే మహమ్మద్‌కి సంబంధించినటువంటి తీవ్రవాద సంస్థకి సంబంధించినటువంటి ఇండియన్ హెడ్ అని కూడా తేలింది. జమాత్ ఉల్ ఉమినాత్ ఈ సంస్థ పేరు. జమాత్ ఉల్ ఉమినాత్. ఇది జైషే మహమ్మద్‌కి అనుబంధ మహిళా తీవ్రవాద సంస్థ. ఇప్పుడు నిన్న పేపర్లలో ఒక హ్యూమన్ ఇంట్రెస్ట్ యాంగిల్‌లో వచ్చింది. తండ్రి మీద, కుటుంబం మీద అలిగి, తల్లి మీద అలిగి, తండ్రి మీద అలిగి భారత్‌లోకి ప్రవేశించిన మహిళ అని చెప్పేసేసి ఆమెను ప్రశ్నిస్తున్నారని. ఆమె వాస్తవంగా అలాంటి అలకలు లేవు, పాడు లేదు. ఇప్పుడు ఆవిడ జాతకం బయటపడింది. ఎవరైతే అమ్మాయి పేరు షహనాజ్, పిఓజేకే, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్‌లో అమ్మాయి అనమాట. కావాలని చెప్పి ఆవిడ ఇందులో ఈ జమాత్ ఉల్ ఉమినాద్‌లో వన్ ఆఫ్ ద సభ్యురాలు. అంటే భారతదేశంలో మహిళల చేత బాంబు పేలుడు సృష్టించాలి, మహిళల చేత అరాచకం చేయించాలి, మహిళల చేత హింస చేయించాలి, మహిళల చేత విధ్వంసం చేయించాలి. అప్పుడు మహిళా టీమ్స్‌ని పట్టుకోవడానికి వెళ్తే, ఇప్పుడు మహిళలకి సంబంధించి బురకా హిజాబులు ధరించి ఉంటారు. టీమ్ అని చెప్పేసి ఈ మగ సైన్యం, మగ పోలీసులు అడిగితే అదిగో అని చెప్పేసి విధ్వంసం సృష్టించవచ్చు. తద్వారా మగవాళ్ళను కూడా రెచ్చగొట్టచ్చు. ఇది జైషే మహమ్మద్ తాజా కాన్సెప్ట్ అన్నది స్పష్టమవుతుంది. లేటెస్ట్‌గా ఈ విషయంలో ఇప్పుడు అమ్మాయిని విచారిస్తున్నటువంటి సందర్భంలో ఈ కుట్రలో భాగంగానే తను ఇక్కడికి వచ్చిందన్నటువంటి విషయం బయటపడింది.